ఈ భాగంలో గుహ కాదు, అది ప్రాణాలను మింగే అఘాసురుడు. కృష్ణుడే ఎందుకు చివర్లో లోపలికి వెళ్లాడో తెలుసా? వృందావనం ఆ పేరు వినగానే మన కళ్ల ముందు మెదిలేది పక్షుల కిలకిలారావాలు, ఆవుల అరుపులు, సన్నగా వినిపించే పిల్లనగ్రూవి సంగీతం, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు, యమునా నదీ తీరం, గోవుల మందలు, ఇంకా మన చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలు. ద్వాపర యుగంలో గోకులంలో ప్రతిరోజూ ఒక పండుగలాగే ఉండేది. కాని కంసుడికి మాత్రం నిద్ర ఉండేది కాదు. కృష్ణుడు జీవించి ఉన్నాడని తెలిసిన దగ్గర్నుంచి ఆ బాలకృష్ణుడిని అంతం చెయ్యడానికి ఒక్కొక్క రాక్షసుడిని పంపిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం గోపబాలకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అడవిలో ఆడుకోవడానికి, వనభోజనాలు చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఎవరికి వారు తమ చద్దన్నం మూటలు కట్టుకుని ఆవులను తోలుకుంటూ కృష్ణుడిని పిలుస్తూ అడవికి బయలుదేరారు. ఓయ్ కృష్ణ, త్వరగారా, ఈరోజు మనం ఆ పెద్ద కొండ దగ్గర దాగుడుమూతలాడుకుందాం అన్నాడొక గోపబాలుడు. అవును కృష్ణ, మా అమ్మ ఈరోజు నాకిష్టమైన లడ్డూలు పెట్టింది, అందరం కలిసి తిందాం అన్నాడు మరొక గోపబాలుడు. అలా పిల్లల నవ్వులు, పరుగుల శబ్దాలతో ఉన్న ఆ సమయంలో, పిల్లలంతా ఆనందంగా ఆడుకుంటున్న ఆ సమయంలో అక్కడికి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. వాడి పేరే అఘాసురుడు. వీడు సామాన్యుడు కాదు. కృష్ణుడి చేతిలో హతమైన పూతన మరియు బకాసురుల తమ్ముడు. తన తోబుట్టువులను చంపిన కృష్ణుడిపై పగ తీర్చుకోవడానికి కంసుడు పంపిన మాయావి. అఘాసురుడు మనస్సులో క్రూరమైన నవ్వు. హహహహహ, ఈరోజు ఈ కృష్ణుడి అంతం నా చేతిలోనే. నా సోదరి పూతనను, సోదరుడు బకాసురుణ్ణి చంపిన వీడిని, వీడి స్నేహితులని ఈరోజు మింగేస్తాను. కృష్ణా, నీకివే నా ఆఖరి క్షణాలు. అఘాసురుడు ఒక మాయాజాలం చేశాడు. తన రాక్షస రూపాన్ని మార్చుకుని ఒక యోజన పొడవున్న మహా కొండచిలువలాగా మారాడు. వాడు ఎంత పెద్దగా ఉన్నాడంటే, వాడి కింది పెదవి భూమికి ఆనుకుని ఉంటే పై పెదవి ఆకాశాన్ని తాకుతోంది. భూమి కంపిస్తున్న శబ్దం పెద్ద గాలి శబ్దం. వాడి నోరు ఒక పెద్ద చీకటి గుహలా ఉంది. వాడి నాలుక ఒక ఎర్రటి రహదారిలా, కోరలు పదునైన కొండశిఖరాల్లా ఉన్నాయి. వాడి కడుపులోని వేడి అడవిలో దావానలంలా అనిపిస్తోంది. కాని అమాయకులైన గోపబాలకులకు ఇవేమీ తెలియదు. ఆడుకుంటూ ఆడుకుంటూ గోపబాలకులు ఆ పాము నోటి దగ్గరకు వచ్చారు. ఆ భారీ ఆకారాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అది పాము అని వారికి తెలియక అది ఒక అద్భుతమైన గుహ అని భ్రమపడ్డారు. అరే మిత్రులారా, ఇక్కడ చూడండి, ఇంతకాలం మనం ఈ అడవికి వస్తున్నాం, కాని ఈ గుహనెప్పుడు చూడలేదే. అవునురా, ఇది చాలా వింతగా ఉంది. చూడండి, ఆ గుహద్వారం ఎంత ఎర్రగా ఉందో, లోపల గాలి కూడా వెచ్చగా వస్తోంది. ఇది ఖచ్చితంగా వృందావన దేవత మనకోసం సృష్టించిన విహారస్థలమే అయ్యుంటుంది. పదండి, లోపలికి వెళ్లి చూద్దాం. కృష్ణా, నువ్వు కూడా రా. పిల్లలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ నడుస్తున్నారు. కృష్ణుడు ఆ ప్రమాదాన్ని పసిగట్టాడు. అది గుహ కాదని, తమను మింగడానికి వచ్చిన అఘాసురుడని సర్వాంతర్యామి అయిన కృష్ణుడికి తెలుసు. వద్దు, ఆగండి అని చెప్పేలోపే విధి ఆడుతున్న వింత నాటకంలో భాగంగా గోపబాలకులు, ఆవుల మందలు ఉత్సాహంగా ఆ పాము నోట్లోకి ప్రవేశించారు. అఘాసురుడు మాత్రం కృష్ణుడి కోసం వేచి చూస్తున్నాడు. అందరూ లోపలికి వచ్చారు. ఇక రావలసింది నువ్వే కృష్ణ అన్నట్టుగా కళ్లతోనే చూస్తున్నాడు. తన స్నేహితులు ఆ రాక్షసుడి కడుపులోకి వెళ్లిపోవడం చూసి కృష్ణుడు చలించిపోయాడు. రాక్షసుడి విషవాయువులకు పిల్లలంతా స్పృహ కోల్పోయారు. ఇక ఆలస్యం చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు ఆ పరమాత్మ. కృష్ణుడు కూడా ఆ పాము నోట్లోకి ప్రవేశించాడు. కృష్ణుడు లోపలికి రాగానే అఘాసురుడు తన నోరు మూసేశాడు. ఇక అందరూ నా కడుపులో సమాధి అయిపోయారు అని సంబరపడ్డాడు ఆ అసురుడు. కాయి అసలు కథ ఇప్పుడే మొదలైంది. కృష్ణుడు ఆ రాక్షసుడి గొంతులో ఉండి తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అంతకంతకు ఆకారంలో పెరుగుతున్నాడు. అఘాసురుడి గొంతు పట్టేస్తోంది. ఊపిరాడటం లేదు. వాడి కళ్ళు గూడులు దాటి బయటకొచ్చేస్తున్నాయి. అటూ ఇటూ దొర్లుతూ గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి రంధ్రం వెతుక్కుంటున్నాయి. చివరికి వాడి తల బద్దలైపోయింది.
పెద్ద విస్ఫోటనం శబ్దం, రాక్షసుడి ఆర్తనాదం. ఆ భయంకరమైన అఘాసురుడు ప్రాణాలు విడిచాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ రాక్షసుడి శరీరం నుండి ఒక గొప్ప దివ్య జ్యోతి బయటకొచ్చింది. ఆ జ్యోతి ఆకాశంలో నిలిచి కృష్ణుడి కోసం ఎదురుచూసింది. కృష్ణుడు తన అమృత దృష్టితో స్పృహ కోల్పోయిన తన స్నేహితులను, ఆవులను బతికించాడు. వారందరితో కలిసి పాము నోటి నుండి బయటకు వచ్చాడు. దేవతలు పూలవాన కురిపిస్తున్న శబ్దం, జయజయధ్వానాలు. కృష్ణుడు బయటకు రాగానే ఆ దివ్యజ్యోతి కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆయనలో ఐక్యమైపోయింది. ఎంతటి పాపాత్ముడైనా సాక్షాత్తు పరమాత్మ చేతిలో మరణం పొందితే మోక్షం లభిస్తుందని ఈ ఘటన నిరూపించింది. గోపబాలకులంతా ఆశ్చర్యంతో బయటకు వచ్చారు. గోపబాలకుడు ఆనందంతో, ఒరే, మనం బతికామురా, ఆ కృష్ణయ్యి మళ్ళీ మనల్ని కాపాడాడు. నిజమే, ఇదొక పెద్ద పాము అని మనకు తెలియనేలేదు. కృష్ణ, నువ్వు నిజంగా మా పాలిట దేవుడివి అన్నాడు మరొక గోపబాలకుడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక గోపబాలకులు ఈ విషయాన్ని ఊరంతా చెప్పారు. కృష్ణుడు ఒక పెద్ద కొండచిలువ నోట్లో ఇరుక్కున్న మమ్మల్ని, దాన్ని చీల్చి మమ్మల్ని కాపాడాడు అని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. యశోదమ్మ, నందుడు ఆ చిన్ని కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకున్నారు. ఇది కేవలం ఒక రాక్షస సంహారం మాత్రమే కాదు, తనను నమ్మిన వారిని ఆపద నుండి రక్షించే భగవంతుని అభయం. అఘాసురుడి అహంకారాన్ని అణచి ఆత్మను తనలో కలుపుకున్న ఆ లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునికి జై. అందరూ గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా అనుకోండి భక్తులరా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ లీలలు తర్వాత భాగంలో మరొక అద్భుతమైన లీలతో కలుద్దాం. గతంలోని భాగాల కోసం డిస్క్రిప్షన్లోని లింక్స్ క్లిక్ చేయగలరు. శ్రీకృష్ణ భక్తి ఎస్కేడి ఛానల్పై మీ ఆదరణ సదా కొనసాగాలని ఆశిస్తూ కృష్ణం వందే జగద్గురుం. అఘాసురుని వధ, ఆ రాక్షసుడికి మోక్షం లభించడమనేది బ్రహ్మదేవుడికి కృష్ణుడిపై ఆసక్తిని, చిన్నపాటి సందేహాన్ని కలిగించిన కీలక మలుపు. ఆ తర్వాత ఏం జరిగిందో, బ్రహ్మ విమోహనలీల ఎలా మొదలైందో క్లుప్తంగా. బ్రహ్మదేవుడు ఆకాశమార్గంలో వెళ్తూ కృష్ణుడి మహిమను చూసి విస్తుపోయాడు. ఒక చిన్నపిల్ల కుర్రాడు ఇంతటి భయంకరమైన రాక్షసుడిని చంపి అతనికి మోక్షం ఎలా ఇవ్వగలడు? ఇతను నిజంగానే శ్రీమన్నారాయణుడా లేక మాయాబాలుడా అన్న సందేహం బ్రహ్మకు కలిగింది. ఆ సందేహమే ఈ లీలకు బీజం వేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఇలా ఉన్నాయి. అఘాసురుడు చనిపోయాక ఆ ప్రమాదాన్ని దాటుకున్న గోపబాలురు యమునా తీరంలో చల్దీ అన్నం తినడానికి కూర్చున్నారు. కృష్ణుడు మధ్యలో కూర్చుని ఉంటే మిగతా పిల్లలందరూ అతని చుట్టూ తామరపువ్వు రేకుల్లా కూర్చున్నారు. వారు కృష్ణుడితో నవ్వుతూ తుళ్ళుతూ భోజనం చేస్తున్నారు. ఇంతలో పచ్చికమీయడానికి వెళ్లిన ఆవుదూడలు కనపడకుండా పోయాయి. గోపబాలురు కంగారుపడ్డారు. అప్పుడు తర్వాత ఏమైంది?